సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరం శెట్టి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం గేమ్ చేంజర్ గురించి. సో గేమ్ చేంజర్ మూవీ అనేది శంకర్ గారు, అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీ వచ్చినప్పటి నుంచి కూడా చాలా కాంట్రవర్సీలు అనేది రన్ అవుతూ ఉన్నాయి. అలాగే చాలామంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ సినిమా హిట్ అవుద్ది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఫ్లాప్ అవుద్ది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇంత నెగిటివ్ అనేది దీనికి ఎందుకు వస్తుంది? సో ఎందుకు ఎక్కువ శాతం అంటే ఇప్పుడు పుష్ప సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఈ గేమ్ చేంజర్ మూవీ గురించి ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ శంకర్ గారి దగ్గర నుంచి వచ్చింది టాపిక్. డైరెక్టర్ శంకర్ గారు తన లాస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అది ఊహించినంత సక్సెస్ అవ్వలేక ఆడలేకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీని గురించి కూడా ఎఫెక్ట్ కూడా ఉంది, డైరెక్టర్ ఎఫెక్ట్. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రోబో, అపరిచితుడు, అలాగే స్నేహితుడు ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీస్ని కూడా తీసింది అదే శంకర్ గారు. భారతీయుడు, జెంటిల్మెన్ ఎలాంటి సినిమాలు ఉన్నాయి. ఒక మంచి యూనిక్ కాంటెంట్. ఇప్పుడు ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం ఎక్కడ అప్రిషియేట్ చేయాలి అంటే ఒక యాక్షన్ మూవీ జోనర్స్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా అదే జోన్ పట్టుకుని వెళ్తారు సక్సెస్ కోసం. నెక్స్ట్ ఒక హారర్ మూవీ ఎలిమెంట్స్ అనేవి, ఇప్పుడు హారర్ మూవీస్ అనేవి ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి. హారర్ మూవీస్ పట్టుకునే వెళ్తారు. ఏదైతే అప్పుడు జరిగే ట్రెండింగ్లో ఉన్నాయో కాకుండా ఒక యూనిక్ పాయింట్ని తీసుకొని వస్తారో వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనించారో లేదో అంతా కూడా రాజమౌళి గారు మగధీర ఒక సినిమా తీశారు. మగధీర సినిమా తీసిన తర్వాత ఆయన ఇది ఒక పీరియడికల్ డ్రామా అనుకుందాం. సో ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన మూవీ కదా. ఆ మూవీ పట్టుకున్న తర్వాత వరుసెట్ అవే వచ్చినాయి. శక్తి అవ్వచ్చు, బద్రీనాథ్ అవ్వచ్చు, ఇలాంటి సినిమాలు వచ్చినాయి. ఆయన అక్కడతో ఆగారా? తర్వాత మళ్ళీ బాహుబలి మూవీ తీశారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ పీరియడికల్ డ్రామాలు మళ్ళీ పట్టుకొని అవి తీసుకుంటూ వచ్చారు వరుసెట్టి. కానీ శంకర్ గారు ఎవరైతే ఉన్నారో శంకర్ గారు ఇలాంటి పాయింట్లు అనేది ఖచ్చితంగా తీసుకోరు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ తీసుకోరు, ఒక యూనిక్ పాయింట్ని తీసుకుంటారు. మీరు లాస్ట్ టైం మొన్న వచ్చి ఫ్లాప్ అయిన ఈ భారతీయుడు 2 కూడా, ఇండియన్ 2. సో ఇది కూడా ఏంటి అంటే కూర్చోబెట్టి లెక్చర్లు చెప్పినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే ల్యాగ్ అవ్వచ్చు, మళ్ళీ పార్ట్ 3కి హింట్ అవ్వచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే ఆ భారతీయుడు 2 ఇండియన్ 2 సినిమాలో సినిమా అంతా పక్కన పెడితే పార్ట్ 3 కోసం వచ్చే ట్రైలరే చాలా హైప్ ఇచ్చింది. ఎందుకంటే బెస్ట్ సాంగ్ ఏదైతే ఉందో సాంగ్స్ కట్ చేసేసారు. సో ఇలా ఏంటంటే శంకర్ గారి మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ మనం ఇష్టపెట్టి అంటే అతను ఇంకా అయిపోయాడు, ఇంకా శంకర్ గారి పని అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది ఆయన ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వచ్చేది యూనిక్ పాయింట్. స్లోగా అయినా సరే సినిమా అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వుద్ది. తర్వాత రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఏ సినిమా చేశారంటే ఆచార్య చేశారు. అది ఆయన హీరోగా కాదు, ఒక కామెడీ చేశారు అంతే. అది ఫ్లాప్ అయింది. సో ఆ ఫ్లాప్ అయిన తర్వాత నుంచి కూడా ఏంటంటే ప్రస్తుతానికి అంటే అసలు కాంబినేషనే కరెక్ట్ కాదు. రామ్ చరణ్ ఏంటంటే మిస్టేక్ చేశారు, శంకర్ గారు తీయకుండా ఉండాల్సింది అని. ఇంకొకటి అన్నీ పక్కన పెడితే సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఇప్పుడు మొన్న ట్రైలర్ వదిలిన తర్వాత దాకా ఆవిడకి క్లారిటీ రాలా. సో ట్రైలర్ బ్లాక్ బస్టర్ అయింది. సో మీరు చూసారు, మీ అందరికి కూడా నచ్చే ఉంటుంది. సాంగ్స్ ఏదైతే ఉన్నాయో సాంగ్స్ అన్నీ ఆకట్టుకోలేకపోయినాయి. శంకర్ గారి సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయని నేను చెప్పలేను. లేట్గా అంటే కొంచెం లేట్గా రీచ్ అవుతాయి సాంగ్స్ అన్నీ కూడా శంకర్ గారి సినిమాల్లో. కానీ విజువలైజేషన్ అనేది చూడగానే నచ్చేస్తుంది. మీరు సినిమాలో సాంగులు చూడొచ్చు, లేకపోతే జెంటిల్మెన్లో సాంగులు చూడొచ్చు, రోబోలో సాంగ్స్ అవ్వచ్చు. ఎంత డిఫరెంట్గా ఉంటాయి, ఎంత గ్రాండియర్గా ఉంటాయి. ఆ విజువలైజేషన్కే మనం పిచ్చెక్కిపోతాం, అంత బాగుంటాయి. సో సినిమా ఏంటి అంటే ఇంకా సినిమా కంటెంట్ అనేది చాలా వరకు ఇంకా రివీల్ చేయాలి, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా టీజర్, ఇంకా సాంగ్స్ రావాలి, రిలీజ్ ట్రైలర్ రావాలి, ఇంకా ప్రమోషన్స్ అన్నీ చేస్తూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఆపోజిట్ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ కాకుండా మధ్యలో ఒక బ్యాచ్ ఉండి సినిమాని డౌన్ చేయాలని వస్తుంది. ఈ హైలైట్ చేయాలనే వాళ్ళని పక్కన పెడితే డౌన్ చేయాలన్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి, వాళ్ళకి వ్యూస్ కావాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కడు ఒక్కో విధంగా రాస్తూ ఉన్నాడు. సో ఇలాంటివి ఏమీ మీరు నమ్మకండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది అని అందరం కోరుకుందాం. ఎందుకంటే మన ఇండియన్ సినిమా బాగుండాలి. సో ఇండియన్ సినిమా ఇప్పుడు టాప్లో మన తెలుగు సినిమా ఉంది, ఇంకా టాప్కి రావాలి అని మనందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇది పాయింట్.